ఫోటో మంచిగా వచ్చింది, దీన్ని ఇన్స్టాగ్రామ్లో పెడదాం. ఏంది వార్త ఇడిచిపెట్టి ఫోటోలు దిగుతున్నదని చూస్తున్నారా? వార్త ఫోటో గురించి కాబట్టే. మామూలుగా ఎవరికైనా సెల్ఫీ దిగాలంటే సెకండ్ పడుతుంది, వేరే టోలను తీయాలంటే 1 నిమిషం పడుతుంది కావచ్చు, అంతే కదా. కానీ ఇక్కడ ఓ ఫోటోగ్రాఫర్కు ఏండ్లకేండ్లే పట్టిందంట ఒక్క ఫోటో తీసేందుకు. కానీ ఫోటో మాత్రం అద్రిపోయిందిలా. కావాలంటే చూడండి మీరే. ఏమున్నది ఇంట్లో ఎవరో కచ్చ ఫోటోలు కొడుతున్నారు, గంతే కదా అనిపిస్తున్నదేమో. జర సైజు ఒక్కసారి ఫైనల్ ఫోటోగ్రాఫ్ చూడండి ఎట్లొచ్చిందో. ముందు చర్చ్, వెనకాల కొండ, ఆ వెనకాల చందమామ, మూడింటిని ఒకదాని వెనుక ఒకటి పెట్టినట్టే ఎంత అద్భుతంగా తీసింది చూడండి ఫోటోగ్రాఫర్. ఈ ఫోటో వెనకాల 6 సంవత్సరాల కష్టం ఉన్నదట. ఏంది ఈ ఫోటో తీసేందుకు 6 ఏళ్ళు ఎందుకు పడుతుందబ్బా అనుకుంటున్నారేమో మీరు. గాని ఇటలీలో ఉండే వలేరియో మినాటో అనే ఫోటోగ్రాఫరు చర్చి వెనకాల కొండను చూసి పైకి చూసేసరికి చందమామ కనిపించిందట. అబ్బా ఈ చందమామ కరెక్ట్ గా కొండ వెనుకకు వచ్చినప్పుడు మూడింటిని కలిపి ఫోటో తీస్తే ఎంత అద్భుతంగా ఉంటది అని ఆలోచన వచ్చిందట. కథమిగా అప్పటి నుండి ప్రతి పౌర్ణమి నాడు అక్కడికి వచ్చుడు ఫోటో తీద్దామని ప్రయత్నం చేసుడట. గానీ ఒక్కసారి కూడా పర్ఫెక్ట్ ఫోటో చిక్కలేదట. అట్లా ఇప్పుడు 6 ఏళ్ల ప్రయత్నం తర్వాత తొలిసారిగా ఫోటో చిక్కేసరికి సంతోషం కొద్దీ ఇంటర్నెట్ లో పెట్టుకొచ్చింది అన్నట్టు. ఇక ఈ ఫోటో చూసిన కొంతమంది ఛాయాగ్రాహకులేమో అట్లుంటది మరి మా డెడికేషన్ అంటే, ఒకటి క్యాప్చర్ చేద్దాం అనుకున్నామంటే అది వచ్చేదాకా మేము నిద్రపోము అని గొప్పలు చెప్పుకుంటుంటే, ఇవాళ రేపు టెక్నాలజీని వాడుకొని అద్భుతాలు సృష్టిస్తున్న వాళ్ళేమో వెనకమర్ల ఎడిటింగ్ లో సందమామని పెట్టుకుంటే కాకపోవునా అని ఎడ్డిచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరి కళ మీద ఉన్న ప్రేమ వాళ్ళకే తెలుసు కదా, అదొకరికి చెప్తే అర్థం కాదు, ఎవరి ఫీలింగ్ వాళ్ళకే తెలుస్తుంది.